ఎన్నికల వేళ అదిరిపోయే సందేశంతో అందరికీ ఆదర్శంగా నిలిచాడో వ్యాపారి. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వ్యాపారి మురళీకృష్ణ తన షాపు ముందు ఓ బోర్డు పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎన్నికల సమయంలో పార్టీలు అందించే తాయిలాలు తీసుకొని తన షాపు వద్దకు రావద్దంటూ బోర్డు పెట్టడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమవుతుంది. ఓటును అమ్ముకున్న ఓ ఓటరన్నా ఓటు అమ్ముకున్న సొమ్ముకి మా షాపు నందు వస్తువులు అమ్మబడవంటూ బోర్డుపై రాయడం చూస్తుంటే ఇదేదో మంచి కాన్సెప్ట్ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కష్టించిన సొమ్ముతోనే మా షాపుకు రండన్న సందేశం చూసి వ్యాపారి ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికల సీజన్లో విజ్ఞత చూపించిన సరైన నాయకత్వాన్ని ఎంచుకోవడానికే ఓటును వినియోగించుకోవాలి, కానీ ఆ ఓటును అమ్ముకోవడం అంటే వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడమే అంటున్నారు మురళీకృష్ణ. భవిష్యత్ భద్రతలో గుడివాడ అండి. మేము ప్రతి ఎన్నికల్లోనూ ఓటరు చైతన్యం కోసం ఓటు అమ్ముకోవద్దు అని చెప్పి మేము ప్రచారం చేస్తూ ఉంటామండి. 2014లో చేసాము, 2019లో చేసాము, ఇప్పుడు 2024లో కూడా చేసాము. ఈ 2014, 2019లో మాకు ఎలక్షన్ కమిషన్ నుండి అనుమతులు వచ్చినాయి కాబట్టి మేము మైక్ ప్రచారం కూడా చేసాము. ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకనో వాళ్ళు ఇవ్వలేదు మాకు. సో దానికి కొన్ని కారణాలు ఉన్నాయని మా అభిప్రాయం. సో దాన్ని పక్కన పెడితే మేమైతే ఇప్పుడు మా ప్రచారం ఏంటంటే క్యాన్వాసింగ్ అనే రోజులు ఏంటంటే ఓటు వేయటం ఒక యోగం, ఓటు అమ్ముకోవటం ఒక నేరం, ఓటు వేయకపోవటం ఒక రోగం. మీరు నేరగాళ్ళ, మీరు యోగ్యుల, లేదంటే మీరు రోగుల తేల్చుకోండి అని చెప్పి ప్రజలకి అవగాహన కార్యక్రమం పెడతా ఉంటాం. ప్రజలు కనుక అప్రమత్తంగా ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యంలో నుండి నియంతృత్వం, అధికారంలో నుండి అవినీతి పుట్టుకొస్తాయని చెప్పి మేము ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటాం. మా వంతు కర్తవ్యంగా మా పాంప్లెట్స్, ఇటువంటి పాంప్లెట్స్ కూడా వేసి వారికి ప్రజలకి పంచిపెడతా ఉంటాం. పేపర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, మేము ఇంటింటికి ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఎలక్షన్లు అయిపోయినమ్మటే మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ ఓట్లు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇదివరకు నిరుపేదలు ఓట్లు అమ్ముకున్నారంటే అది వాళ్ళ ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, చదువు లేకపోవటం, వాళ్ళకి అవగాహన లేకపోవటం ప్రజాస్వామ్యం మీద వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇదివరకు 10%, 5%. కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ ఇప్పుడు 55% అయింది అమ్ముకుంటాం అనేది. ఇది సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్య భవిష్యత్తుకి కూడా మంచిది కాదు. ఇది చాలా అనాగరికమైన చర్య. కాబట్టి మాకు మనసుకు బాధ అనిపించి ఈ ఓటు అమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్న ఎలక్షన్లు అయిపోయినాయి, ఈ రోజు బయలుదేరతారండి. ఇక అన్ని కొట్లలోకి ఈ డబ్బు పట్టుకుని వస్తారు, ఓటు అమ్ముకున్న డబ్బు పట్టుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. దాని గురించి మేము ఏం చేసామంటే, ఇప్పుడు నేను లాస్ట్ టూ టైమ్స్ అలాగే పెట్టాను. నేను ఇలా ఇంకొక పాంప్లెట్ కూడా వేస్తాను. ఓటు అమ్ముకున్న ఓ ఓటర్ అన్న, ఓటు అమ్ముకున్న సొమ్ముకి ఓటు అమ్ముకున్న సొమ్ముకి నా షాప్లో వస్తువులు అమ్మబడవు అనేది నేను ఇది వేసి బ్యానర్ కూడా పెడతాను. బయట షాప్ ముందు కూడా ఒక బ్యానర్ పెడతాను. వాళ్ళు అది చూసుకుని చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మనసుకి వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది ఏమో వచ్చి, సార్ మమ్మల్ని చాసి చంపమ్మడి కొట్టినట్టుంది సార్ అది చదువుతుంటే అంటున్నారు. అలా మార్పు అనేది ప్రజల్లో రావాలి. అది తప్పు, ఓటు అమ్ముకుంటాం అనేది తప్పు అనేది చెప్పగలిగి ఉండాలి చదువుకున్న వాళ్ళు, మేధావులు. ఎవరో చెప్పట్లేదు. కాబట్టి నా ఓపెన్ శక్తి నేను ఇలా ప్రచారం చేస్తున్నాను. ఓటు అమ్ముకోవటం తప్పు అనేది, నేను ఎందుకు అమ్మట్లేదు వస్తువు అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అది చదివి ఓటు అమ్ముకున్నాను కాబట్టి ఆయన నాకు వస్తువు అమ్మట్లేదు అంటే అది ఒక విధంగా అతన్ని నేను వెలివేసినట్టే ఏంటి. కాబట్టి అదన్నా చదివి ప్రజలు మారుతారని చెప్పి నేను ఈ మార్గం ఎంచుకున్నాను.